నమస్తే వెల్కమ్ టు న్యూస్ లైన్ నేను మీ జర్నలిస్ట్ అని ప్రస్తుతం అయితే మనం జూబ్లీ హిల్స్ లోని బీజేఆర్ నగర్ ఫిలిం నగర్ లోని ఈ బస్తీ దగ్గర ఉన్నాం అసలు పూర్తిగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తా ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత అయితే పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది అసలు ఈ బస్తీ ప్రజలు ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటలోనే మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు నా ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మేమైతే నవీన్ యాదవ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అన్న ఎందుకు నవీన్ యాదవ్ ఏం చేయలేదు అది అంటా ఉన్నారు చేయదని ఎవరు చెప్పారా అన్న ఆయన ఎప్పటి నుంచి ఫైట్ చేస్తుండో అందరికీ తెలుసు అంటే ఆయనకు సీట్ ఇవ్వకపోయినా ఇండివిజువల్గా ఆయన ఫైట్ చేసిండు ఆ టైంలో కూడా ఆయన రాకపోయినా కూడా నేను సీట్ రాలేదని చెప్పేసి ఆయన అవాయిడ్గా కూర్చోలేడు పబ్లిక్ని అవాయిడ్ చేయలేడు ఎప్పుడు కూడా ఆయన చేయలేడు ఆ ఫ్యామిలీ మొత్తం ఎవరు చేయలేడు ఏ రాత్రి ఎవరికి సాయం కావాలన్నా కూడా నేను లీడర్లో లేను నేను పొజిషన్లో లేను అని చెప్పేసి ఏం లేడు ప్రతి దానికి ముంగట వచ్చిండు ఏ అర్ధరాత్రి ఎవరు ఏ చిన్న పిల్లగాడు ఇంటికాడ అన్న నాకు ప్రాబ్లం ఉందంటే వచ్చేస్తాడు ఆయన చక్కగా ఇంటికి వచ్చేయడము వాళ్ళతో కలవడము ఫ్యామిలీలో కలిసిపోయి మాట్లాడడము ఏమైంది ఏం లేదు అని చెప్పేసి అడగడం కనుక్కోవడం చేయడం అన్నట్టు ఇప్పుడు ఎందుకు ఎంతోమంది పిల్లలకు చదివిస్తున్నాను ఆయన ఇప్పుడు 20 ఏళ్ళ 10 ఏళ్ళు టీఆర్ఎస్ చేసింది అంతకుముందు వేరే మినిస్టర్లు చేశారు కానీ అప్పటి నుంచి ఇక్కడ చూడండి ఒకసారి అక్కడ చూస్తే మనకు ఏది కూడా అభివృద్ధి అనేది లేదు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ 18 బస్సులకు సంబంధించిందన్న ఈరోజు మొత్తం నీట మునిగిపోయింది వాళ్ళు ఇప్పుడు రెంట్ కట్టుకొని పక్కన ఉంటున్నారు కానీ దీన్ని పట్టించుకునే నాదుడే లేడు అంటే పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చింది 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరేమో నవీన్ యాదవ్ని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఎట్లా చూడొచ్చు ఇదంతా ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎంతవరకు అయితే ఏం లేదన్నది తెలియదు మనకు కాకపోతే ఏంటంటే సామాజికంగా లోకల్గా ఈ మనిషిని చూసేసి మొత్తం కాంగ్రెస్కి కేవలం కాంగ్రెస్ పార్టీని చూసి కాకుండా మనిషిని చూసేస్తున్నారు మనిషి మాకు ఆయన అంటే అభిమానం అన్నమాట ఆయన ఇండివిజువల్గా అయినా ఆయనతో ఉన్నాము ఒక పార్టీ తరఫు నుంచి అయినా ఆయన వెంబడే ఉన్నాం అమ్మ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు కేసీఆర్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా అంతే సార్ అంటే ఎందుకు కేసీఆర్ ఏం చేయలేదు అది ఇది అంటా ఉన్నారు కదా కేసీఆర్ బాగా చేసిండు సార్ కేసీఆర్ వర్క్ బాగా చేసిండు చేసిన వరకైనా మహిళలకి 2500 ఇస్తా అని చెప్పేసి అన్నాడు వస్తున్నాయి మీకు రావట్లేదు సార్ ఆపేసిండు మొత్తం అన్ని ఆపేసిండు బతుకమ్మ చీరలు వచ్చినాయి అన్న మీకు రాలేదు సార్ రాలేదు నాకైతే కొంతమందికి రాలేవు సార్ ఇప్పుడు పూర్తిగా కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ నేనైతే కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన ఏం బాగాలేదు కేసీఆర్ బాగుంది చేసిన వరకు అయితే మంచిగా చేసిండు ప్రజలకి బాగా చేసిండు అన్న నమస్తే నమస్తే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే 10 ఏళ్ళు అయితే మన కేసీఆర్ సార్ వచ్చిండు కానీ కొన్ని ఏంటంటే ఏదైనా స్కీమ్ వాళ్ళకే అందినాయి కానీ మిగతా పబ్లిక్ మొత్తం అందలే ఇప్పుడున్న సిచ్యువేషన్ పడితే మన తెలంగాణ సాధించుకున్నాము కనీసం అంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేకపోయింది వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ పిల్లలకి ఇచ్చింది మన మాసంటోళ్ళకి ఎవరు పట్టుకొని సారది ఆయనకు కూడా ఇల్లు లేదు మాకు కూడా ఇల్లు లేదు కిరాయి లేదు ఇప్పుడు ఇవాళ మన ప్రభుత్వము ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా పరిపాలన బాగా అని అంటారు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈయన చాలా వాడకం ఏదైనా కానీ స్కీమ్ పెట్టిండు జర అప్పుడు ఆడుతుందని చెప్తున్నాడు కానీ ఆ గ్యారంటీలో ఒక గ్యారంటీ పెట్టింది ఏది ఆటోలో మాత్రం పొట్టగొట్టిండు మళ్ళీ వాళ్ళ గరీబ్ వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి చూడాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నవీన్ అన్న గెలవాలి ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి 2-3 సార్లు ఇస్తే ఆయన ఓడిపోయినా అన్నారా ఈసారి ఆయనకి ఇస్తే ప్రభుత్వం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులు చేయాలన్నా ప్రభుత్వాలు ఇప్పుడు కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నా ఆయన వాళ్ళ మనసు గెలుస్తూనే అయితే పనులు ఇప్పుడు ఇవి కూడా పెండింగ్లో పడతాయి ఇప్పుడు ఏమన్నా మా ప్రభుత్వమే అంటారు వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు సూచన చేసిందిగా చెప్తున్నాం డబల్ వైపు వేయడం విషయంలో కానీ ఏదైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాకు ఏంది ఉద్యమకాలకు 250 గదాల భూమి ఇస్తా అది ఆటోలో కానీ 12,000 ఇస్తాను అవి రాడే కనీసం అంటే ఉండడానికి ఇల్లు కావాలి ఇప్పుడేమో మొన్నైతే ఎలక్షన్ అయినాక ఇప్పుడు ఏమంటున్నారా చేసే ప్రసక్తిలో ఉన్నాడు ఎందుకంటే చేయడానికి ఏం లేదు కంపల్సరీ చేస్తాడు ఎందుకంటే 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ అన్నాడు ఆ గ్యారెంటీలో మా ఉద్యమకాలు పెట్టిండు మా వాళ్ళు కూడా పోటీ చేస్తారు ఇప్పుడు ఇక చేయకపోయినా
కేసీఆర్ సార్ ఎట్లా అయిపోయాడు ఉద్యమ కవిత పెట్టుకున్నాడు అని ఈయన అట్లనే అవుతుంది. ఇప్పుడు ఏం మాట మాట్లాడలేదు, 2 సంవత్సరాలు దాటి కానీ ఇప్పుడు రాలేదు. ఇంకొకటి ఏంటంటే 12,000 ఆటోలో మొత్తం వెళ్ళడం వేసిండు. మా ఫ్రీ బస్సులో అయితే ఎవడు ఎక్కలేదు. ఇప్పుడు ఇవాళ చెప్తుంది ఇలా రాష్ట్ర బంధు ప్రకటించింది అని చెప్తున్నా. కానీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అన్నాడు, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన గట్టిగా పడుతున్నాడు. ఈ 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ చేస్తుందో తెలియాలి. ఇక అమ్మ నమస్తే. జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటది అనుకుంటా ఉన్నావు? మనకు ఏం తెలుస్తుంది, చదువు రాదు ఏం రాదు తిక్కదాన్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు కదా, వస్తుందా? అయ్యాడు ఆడ రూములలో వచ్చింది, మాకు ఇల్లు లేదంటే రూములలో వచ్చింటే ఎవరు చూడు కేసీఆర్కి వేస్తామంటున్నారు. ఆడ బెడ్రూమ్లో అబ్బాయి అవ్వంటారు కదా, అందరు కేసీఆర్కి వేస్తాం. ఆయన ఏం నడమ వచ్చింది కాబట్టి రాసుకొని పోతాడు అంటున్నారు. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చిండు, 4,000 ఇస్తా అన్నాడు. నీళ్ళు 4,000 వచ్చినాయా? 4,000 వస్తాయి, యాది రావు. ఇప్పుడు మహిళలకి 2,500 ఇస్తా అంటాడు, కనీసం అదేనా వచ్చిందా? యాది వచ్చలేదు. యా బతుకమ్మ ఇంకా మాకు ఊర్లో వస్తున్నా కానీ నేను పోయలేను. బియ్యం తోడు ఇస్తుండే, పోకపోతే 7. కేసీఆర్ది మంచిగా ఉందా, రేవంత్ రెడ్డిది మంచిగా ఉందా పరిపాలన? కేసీఆర్దే మంచిగా ఉంది. నమస్తే. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు మంచి చేసేటోళ్ళు గెలవాలని అనుకుంటారు ఎవరైనా. అందుకని కాంగ్రెస్ వచ్చినాక సన్న బియ్యం వచ్చినాయి, గ్యాస్ వచ్చింది, బస్ వచ్చింది, అన్ని వస్తుంది, కరెంట్ వచ్చింది, ఇంకా కూడా కొన్ని పథకాలు అమర్చు అని అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ ఏం చేయలేదు, రాడు అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు, వాస్తవేనా? రండి, ఇప్పుడు పొలిటీషియన్ అన్నాక 10 మంది 10 మాటలు మాట్లాడతారు. అది ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు, అంతేగా. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడంటారా? ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. కొంతమంది ఏమో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు అది అంటా ఉన్నారు. అనుకుంటారండి, ఎంతమంది అయినా ఏదైనా అనుకుంటారు. పార్టీలు అన్నాక తల ఒక మాట అంటారు, అనుకోకుండా ఉన్నారు కదా. అందుకని మేమైతే నవీన్ యాదవే గెలుస్తాడు అనుకుంటున్నాం. నమస్తే. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే టీఆర్ఎస్కే. ఇప్పుడు మహిళలకి 2,500 ఇస్తా అన్నాడు కదా, వస్తా ఉన్నాయి మీకు? ఏం లేదండి, వస్తలేవు. కరెంట్ బిల్లులు కూడా ఏం మాపు కాలే మాకు. ఖాళీ బస్సు ఫ్రీ బస్ తప్ప ఏది లేదు. గ్యాస్ కూడా లేదు, గ్యాస్ కూడా 500కి ఇస్తాను, ఏది ఇయ్యలేదు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందేనా లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్దే బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది మాకైతే. ఇప్పుడైతే ఏం సరిగా లేవు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మాకు పనిచేసేటోళ్ళు కావాలి. టీఆర్ఎస్ఏ ఇంతకుముందు ఆయన చేసిండు మాకు కొంచెం. మరి ఇప్పుడు ఈయన కొత్త ఆయన ఏం చేస్తాడో తెలియదు. టీఆర్ఎస్ అయితే అప్పుడు చేసిండు మాకు, ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం. నమస్తే నాయన. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నవీన్ యాదవ్ మెజార్టీతో రావాలి. ఒక్క 2 ఓట్లు తక్కువ పడ్డా మేము మెజార్టీతో వస్తాడని మాది నమ్మకం, పెద్దమ్మ తల్లి నమ్మకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అది అంటా ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా సావులైనా బతుకులైనా పైసలు లేక సావులకు కూడా బంద్ అయినాం కొంతమంది. ఇప్పుడు బస్సులు పెట్టిన కానుంచి ఎంత తెలంగాణ ఎంత దూరం ఉంటే అంత దూరం పోతున్నాం, సావులకు పోతున్నాం, పెండిలకు పోతున్నాం, ఇళ్ళ దావతులకు పోతున్నాం, అన్నిటికి పోతున్నాం. అలాంటి గరీబోళ్ళం. పైసున్న వాళ్ళు అయితే 1000 పెట్టుకొని పోతారు. ఇంకా ఎవరినైనా అడుగుదామంటే మా కాడ ఎక్కడ అమ్మ పైసలు అని కొందరని ఊకుంటే అలా సాగుకు పోకనే పోతుంటే మేము. ఇప్పుడు బస్సు వచ్చినాక ఎట్లనైనా పోతున్నాం. 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఇస్తానా? 4,000 పింఛనా? ఇంకేమో మాకైతే ఆ పింఛన్ల సంగతి తెలియదు, మాకు ఇంకా వస్తలేదు. ఆయన ఇస్తాన్నాడంటే మరి ఈయన కోట్లకి అప్పు చేసిపోయినప్పుడు ఎవరు తీర్పుతుండు? ఎన్ని కోట్లు అప్పు చేసిపోయిండు, మరి అవన్నీ ఎవరు తీర్పుతుండు? తీర్పుతుండా? మాకు ఒక్క ఎస్సీ వాళ్ళకు కారు ఇస్తా అన్నాడు, ఇచ్చడానికే ఇచ్చిండు కానీ మాకు ఇచ్చిండా? ఇయ్యలేదు. ఎవరి లలిత బంధు అని ఎవరికి ఇచ్చిండు? మాకు ఇయ్యలేదు. మేము 2 సార్లు పెట్టాం, మాకు ఇయ్యలేదు. మేము ఎస్సీ, ఈడ భూమి పుట్టే కాడ నుంచి ఈడ ఉన్నాను మేము. మా కొడుకులకు రాలే, మాకు రాలే, మా పిల్లలకు రాలే. ఎవరికి సాయం చేసిండో చేసిండు. మళ్ళా
ఏంది లక్ష్మీ పథకం కళ్యాణ పథకం అని మాకు ఎవరికి మా బిడ్డకి రాలే మాకు రాలే ఎవరికి. ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటాను? నవీన్ యాదవ్ రావాలి తప్పకుండా. ఫస్ట్ నవీన్ యాదవ్ వస్తేనే మాకు అలా అయ్యా వాళ్ళ నాయన మాకు నల్లలు తెప్పించిండు, కరెంటు తెప్పించిండు, మళ్ళా ఇంకేంటి రోడ్లు లేకపోతే రోడ్లు వేయించిండు, అన్ని రేషన్ కార్డులు పట్టలు అన్నీ వచ్చినాయి. సావులకు పైసలు ఇచ్చిండు, పెళ్లిళ్ళు చేసిండు. మహాత్మా గాంధీ నగర్లో ఒక ఆమెకు పెళ్లి చేసిండు నిలవాడి. అట్టోటి ఆయన గెలవాలి. నమస్తే అండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? వాళ్ళే అండి. అక్కడైతే వాళ్ళు, ఇక్కడ కూడా ఆయనదే, తెలంగాణదే కారు గుర్తుకే ఓటు. ఈయన వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఏం పనులు కాలేదండి. కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని పనులు అయినాయి, అన్ని మంచి జరిగినాయి. ఆయన అన్నయ్యల్లో ఇచ్చిండు అందరికి. ఈయన వచ్చిన కానీ ఏం పనులు కాదు. ఒక కరెంటు బిల్లు అన్నాడు, అది కొంతమందికే ఇదైంది కానీ అందరికి అయితే రాలేదు. మహిళలకి 2500 ఇస్తాను, ఒక పైసా కూడా లేదు, ఏది రాలేదు. ఏ చీరలు, బతుకమ్మ చీరలు, దీపాల చీరలు ఏవి లేవండి ఆయన, మాకేం లేవు. రేవంత్ రెడ్డిది బాగుందా లేకపోతే కేసీఆర్ పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన బాగుందండి. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఏమి లేదు. ఆయన ఇస్తా అని హామీలు ఇచ్చిండే కానీ అవి ఒక్కడు కూడా అమలు చేయలేదు, అంతే. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డిది మంచిగా ఉందా? కేసీఆర్ బాగుందమ్మా. కేసీఆర్ బాగుందా? కేసీఆర్ బాగుంది. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఏది రేలే ఏమో అడిగితే కదా, 2000 ఇచ్చిండ్రు మొన్న తెచ్చిన. ఇప్పుడు బతుకమ్మ చీరలు వచ్చినాయి మీకు? రాలేదా? రాలే. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు మీరు? కేసీఆర్. ఎందుకు కేసీఆర్ అని చేయలేదు అది ఇది అంటా ఉన్నారు కదా, మరి మీరు? లేదండి, బాగా చేశాడు. ఆయన వల్లనే వాటర్ వచ్చింది, ఇల్లు ఇక్కడ అంతా సిటీ డెవలప్ అయింది, ఆయన వల్లనే వచ్చింది. ఇవన్నీ వాటర్ ప్రాబ్లం మొత్తం ఆయన వల్లనే తీరింది. మహిళలకి 2500 ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు కదా, వస్తున్నాయి మీకు? ఆయన 2500 ఏమో కానీ ఆయన ఎందుకు వచ్చిండో అసలు ఎందుకున్నాడో కూడా అర్థం కావట్లేదు, ఆయనకే అర్థం కావట్లేదు అసలు. కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ నెక్స్ట్ టైం కూడా ఆయన రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఇమ్మీడియట్ గా దించేస్తేనే బాగుంటుంది. అసలు ఆయన ఎందుకున్నాడో ఏమో అర్థం కావట్లేదు. నమస్తే. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన బాగుంది. భూములకు రేటు ఉండే అప్పుడు ఛాన్సన్ అయినవి ఇప్పుడు విడుదల చేస్తున్నాడు. ఈయన వచ్చి ఫ్రీ బస్సు పెట్టిండు. ఇంకా అన్ని ఇంకా 30 జుట్లన్నా కుడితే కానీ 3 చిగలు కూడట్లేవు. మరి ఈ బస్సు ఎందుకు పెట్టిండో ఏమో నాలుగు జారి, మరి టయానికి వస్తలేవు, టయానికి ఉంటలేవు. మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా, వస్తున్నాయి మీకు? ఏడున్నాయి లేవు, రేషన్ కార్డులే లేవు. ఇప్పుడు నీకు నీ ఫ్యామిలీ నీ భార్య అయినాక నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు కదా కన్ఫామ్గా. ఎక్కడుంది రేషన్ కార్డు? నువ్వు వచ్చి 3 సంవత్సరాలు అయింది కదా, నువ్వేం చేసావు చెప్పు. నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పేసావు. ఏం చేయలే కదా నువ్వు, ఇంకా అవి సస్పెండ్లోనే ఉండేవి కదా. మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఏం చేసేది తెలియదు దేశాన్ని. ఆయన చేసిండు మన కోసానికి, జాగం చేసిండు, పోయిండు, జైలు పడ్డాడో ఏం పడ్డాడో. కొంచెం భూముల కన్నా యాలివి ఉన్నది. ఇప్పుడు ఇది అదింత అమ్ముకుందామంటే దాని యాలివి లేకుండా పోయింది కదా. అది ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు నువ్వు? ఎవరు గెలిస్తే అంటే బాగుంటుంది అంటే ఎవరు మనకు బాగుంటారో, ఎవరు సౌకర్యాలు. అప్పుడు పీజీఆర్ చేసి నిన్నాడు. ఈ 18 బస్తీలు ఆయన వల్ల అయిపోయినాయి. అప్పుడు కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు ఈయన వచ్చినాక దోసుకునేదే ఉంది కానీ మనల్ని పైకి తెచ్చేది కాదు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే మనం నాశనమే, ఇంకా పైసనే దొరకదు. మీకు చేసిన కష్టం కూడా మీ అకౌంట్లోకి రాదు, బ్యాంకులో కూడా దొంగలే. అది మరి కేసీఆర్ మంచిగా చేసిండా రేవంత్ రెడ్డి మంచిగా చేసిండా? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆయన బస్సును పెట్టిండు 4 జారి. బస్సును పెడితే బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికో డైలీ డ్యూటీలు చేసేటోళ్ళకు బస్ ఛార్జ్ మిగిలింది. ఆ బస్ ఛార్జ్ అది ఏం సుఖం ఉంది? మళ్ళీ జెంట్స్కు పెంచాడు కదా. మరి ఆ ఊరికోతే మన సుఖంగా పోతున్నామా? మేము డబ్బులు కడుతున్నాం, మేము ఎందుకు లేవాలని అంటున్నారు. నీలాంటి వాళ్ళు లేస్తే ఎవరో ఒకరు లేస్తున్నారు అది సిటీలో. వాళ్ళైతే ఊరుకోయినప్పుడు మేము బస్ కిరాయిలు పెడుతున్నాం, మేము సీటుకి డబ్బులు కట్టినా, మేము ఎందుకు లేవాలని అంటున్నారు. 2 సంవత్సరాలు అయితే మేము ఊరికే పోవట్లేదు. ఆ సుమ్మలకి 300 ఇచ్చి పోతున్నాం మేము ఊరికి వెళ్ళాలంటే. మామనారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? టీఆర్ఎస్ గెలిచితేనే మంచిగా. పెన్షన్ వస్తుందా అమ్మా మీకు? వస్తే వచ్చిందని చెప్తుంటి, రాంది నేనేం చెప్పుడు కొడుక. 2000 కూడా రావట్లేదా? 2000 లేదు, 200 లేవు, 50 లేవు.
అడగపోయిన అధికారులను ఎవరైనా అడిగిండ్రా? ఎవరిని అడుగు కొడుక ఎవరన్నా పోతుంటే వాళ్ళకు ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన అందరికి ఇచ్చిన ఇస్తే కూడా రానే లేదు. ఎప్పటి నుంచి రావట్లేదమ్మా? 8 సంవత్సరాలు అవుతుంది. అన్న నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు మీరు? మాగంటి సునీత గెలిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అది అని మాట్లాడుతూ ఉన్నారు కదా? బీఆర్ఎస్ పార్టీ చేసేది మాగంటి గోపినాథ్ కూడా మంచిగా చేసిండు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి. ఆయన చనిపోయినా కానీ కూడా ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు ఆయననే చనిపోయినందుకు చాలా బాధపడుతుండ్రు. కంపల్సరీ ఆయన భార్యనే గెలిపేయాలని జనాలు కూడా టీఆర్ఎస్కి ఓటేయాలనుకుంటుండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు, మీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏమి అందలేదా మీకు? మేము కూడా కాంగ్రెస్కే ఓటేసినాం సార్. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయి 5-6 వేలు ఖర్చు పెట్టుకొని ఓటేసినాం. ఊర్లలో రేషన్ కార్డు ఇవ్వలేదు, కొందరికి ఇచ్చిండ్రు కొందరికి ఇవ్వలేదు. నాకైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, మా ఊర్లో ఒక్కరికి ఇల్లు రాలేదు. మా ఊర్లో రోడ్లు అట్లే ఉన్నాయి, వాటర్ కూడా కొనాల్సింది వస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్కి 24 hours కరెంట్ లేదు. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. మళ్ళీ పాత పద్ధతి లెక్కనే రైతులు ఇప్పుడు నైట్ పూట పోయి కరెంటు బోర్ల దగ్గర ఉంటుండ్రు. అది పరిస్థితి. అంటే ఇప్పుడు మహిళలకి 2500 ఇస్తా అన్నాడు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చిండు కదా, మీకు రాలేదు అవన్నీ? బతుకమ్మ చీరలు ఉపాధి దాంట్లో పనిచేస్తేనే చీరలు ఇస్తామంటుండు. మామూలుగా వాళ్ళు అక్కడ మేమే సపోజ్గా ఉన్నాము, మేము హైదరాబాద్ వచ్చినాము, ఉపాధి పని మా భార్య చేయట్లేదు. ఆమెకు చీర లేదంటే కాంగ్రెస్కి ఓటు వేసలేదు. ఆమె వేసినాము కదా, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయి మేము ఓటు వేసినాము. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ పెడితే మంచిగా ఉంటుందా సార్? అప్పుడు ఓటు కూడా మీరు హైదరాబాద్లో ఉన్నది ఏకాకండి, ఊర్లో ఉన్న లేండి అంటే మాకు 5-6 వేలు కూడా ఖర్చు కాకపోయేది. 4 వేలు పింఛన్ చేస్తా అన్నాడు. లేడీస్కి పెళ్ళైన పిల్లలకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 1,116 ఇచ్చి తులం బంగారు ఇస్తామన్నాడు. 10th పిల్లలకి ఇంటర్ పిల్లలకి స్కూటీ ఇస్తామన్నాడు, స్కూటీ వేయలేదు. అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చి ఆయన గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా కరెక్ట్గా తెలంగాణకు సీఎం అయిన మనిషి కరెక్ట్ కదా. ఆయన ఎవరో కావాల్సిందే ఆయన అన్నాడు. ఆయన వాళ్ళ గ్రూప్తో కదా, లేకపోతే ప్రజల మీద పరిపాలన చేయడానికి వాళ్ళకి చేత కావట్లేదు. ఇది నా ఓపెన్.